చూస్తున్నారు అవి మా ఎడ్లు. నేనైతే మా ఎడ్ల బండి మీద కూర్చొని చాలా మంచిగా అనిపిస్తుంది. ఎడ్ల బండి మీద కూర్చుంటే మనం చేనులో కొంగ ఎడ్ల బండే ఖచ్చితంగా చిన్న పొరాలనైతే 4 బల్ల మీద కూర్చుని పెడతారు. ఇట్లనైతే మంచిగా అనిపిస్తుంది. మాకైతే చింత చెట్టు ఉంది, ఇక్కడ కనిపిస్తుంది చింత చెట్టు. ఇదంతా చింతే అన్నట్టు. ఇక్కడ పైన కనిపిస్తుంది పెద్ద చింత, వెనకాల కనిపించేది అయితే మా ఇల్లు. ఇక్కడనైతే ఎడ్ల బండి పెడతాం అన్నట్టు. ఇక ఎడ్లకు కొంచెం నీడు ఉంటుంది కదా, సో ఇన్ని ఎడ్లు ఉంటాయి. గడ్డి వేస్తాం, ఏడ తిని మాకు గడ్డి అయితే చుట్టలు చుడతారు అన్నట్టు. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపించేది అయితే దీన్ని అయితే ఎడ్ల బండి అంటారు, ఎద్దుల బండి అన్నట్టు. మా సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది, కొందరు సైడ్ కచ్చరం అని కూడా అంటారు. ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఎడ్ల బండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటిని కాణి అంటారు. ఇది ఉందా కాణి అని అంటారు దీన్ని. వీటిని అయితే నొగలు అంటారు అన్నట్టు. ఇక్కడ ఉన్నాయి కదా ఇవి చిన్నవి, వీటిని అయితే కణాలు అంటారు. అటొకటి ఇటొకటి ఎద్దు అయితే కట్ అయితే తీసుకొని వెళ్తారు. అక్కడ కనిపిస్తుంది అది చిన్నది, ఇక్కడ ఉందా. దీన్ని అయితే 4 బల్ల అని అంటారు. అవన్నీ బల్లలు అన్నట్టు. ఇటైతే గీరలు, ఇవైతే తీసుకొని వెళ్తారు. ప్రతి వ్యవసాయ కుటుంబంలో ఖచ్చితంగా ఎడ్ల బండి ఉండాలి. ఇదైతే మా పెదనాన్న వాళ్ళది. ఇది కొంచెం వాళ్ళు మంచిగా మనీ పెట్టి అయితే చేయించుకున్నారు, ఏది కాకుండా. మాదైతే ఇది అన్నట్టు మాది కొంచెం డొక్క అయింది. ఇక మా కానీ నాగలి ఇవైతే కొంచెం మంచిగానే ఉన్నాయి అన్నట్టు. గీరలు ఇవన్నీ మేము కొంచెం ఐరన్ వాటితో చేయించుకున్నాము. మధ్యలో బల్లలే తిరిగిపోయినాయి. ఇక్కడనైతే ఇక మా ఎడ్లు మేస్తున్నాయి అన్నట్టు. ఖచ్చితంగా మాకు ఇక పొలం కాడికి పోవడానికి ఖచ్చితంగా ఎడ్ల బండి ఉండాల్సిందే ఎట్లయినా కూడా. అందుకే మేమైతే ఇదైతే చేయించుకున్నాము. అందరు చాలామంది ఈ కాలంలోనైతే అమ్ముకుంటున్నారు, కానీ మేమైతే ఇక అమ్మదలుచుకోలేదు. ఎందుకంటే మనకు కొంచెం చాలా పత్తి అయింది అనుకో, దీంట్లో బోరం వేసుకొని అయితే వస్తారు, మంచిగా ఉంటుంది. ప్రతిదీ ఆటో పెట్టుకోవడం అట్లా ఇట్లా. ఇంకా చాలా ఇయర్స్ బ్యాక్ ఎట్లా అంటే కైకిలోళ్ళు కూడా కూలి వాళ్ళు ఉంటారు కదా, మనం ఏదైనా పని చేయించుకుంటే కూలీళ్ళు ఉంటారు కదా, దానికి కూడా ఎడ్ల బండే తీసుకెళ్ళేది. కానీ ఇప్పుడైతే ఇక లేట్ అవుతుంది, పని వేస్ట్ అయిపోతుందని ఈ ఎడ్ల బండి లేక ఆటోలు అయితే పెడుతున్నారు. మా సైడ్ అయితే ఇట్లుంటాయి ఎడ్ల బండ్లు. ఎట్లున్నాయి, మంచిగా ఉన్నాయా? ఇది బాగుంది కదా. దీనికైతే ఇంకా కొన్ని చాలా డబ్బులు అయితే మనం పెట్టించుకోవాలంటే అందరికి ఉంటాయి, ప్రతి ఒక్కరికి. మా ఊళ్ళో చాలా మందికే ఉన్నాయి. ఇదే ఇంకా మా ఇంటి సరౌండింగ్ అయితే ఇది. మా ఊర్లో ఏటి చూసిన గుట్టలే, ఈ నుంచి చూసిన గుట్టే కనిపిస్తుంది అక్కడ. ఎటు చూసిన గుట్టలే ఉంటాయి. అదైతే మా ఇల్లు. హోమ్ టూర్ ఏమంటున్నారు కానీ హోమ్ టూర్ చేయనీకైతే వీలు లేదు. ఇదైతే మా ఇల్లు. దీని కింద చింత చెట్టు, ఈ చెట్టు చూసిరా, ఇది మా నాన్నమ్మ వాళ్ళ చింత చెట్టు. ఇక్కడ ఇది ఉందా, అదైతే మాది. ఇవి 2 మా పెద్దనాన్నలో గొర్రెల గుడిసెలు. అక్కడైతే గొర్రెలు ఉంటాయి. అక్కడ మా పెద్ద పండుకున్నాడు ఆల్రెడీ. అట్లుంటుంది అన్నట్టు. ఇదంతా సరౌండింగ్స్ మాది. అటు నుంచి అటు మా గల్లీ ఉంటుంది, వెనకాల నుంచి నడవచ్చు. ఇట్లా నుంచి ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి ఇంట్లో, అవన్నీ మా అల్లమొల్లి ఇండ్లు అన్నట్టు, అంటే మా వంశం వాళ్ళది అన్నట్టు. అటు సైడే ఉండే మేము కూడా అంతకుముందు, కానీ ఇటు వచ్చేసినాము. మా బాబాయ్ వాళ్ళది. అటు నుంచి వెళ్తా అంటే ఇంకా చాలానే ఉంటాయి. ఇట్లనైతే మా ఎడ్ల బండి, మా ఎడ్లు, మా ఇల్లు, ఇది బయట సరౌండింగ్స్ అన్నట్టు. ఇంకా అటు సైడ్ కూడా ఉంది, అవి కూడా చూపిస్తాను నేను మీకు. ఈ చిన్న వ్లాగ్ ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీ సైడ్ కూడా ఇట్లనే ఉంటాయి ఆ ఊర్లు.